జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి నారసింహ క్షేత్రాలను గురించి ముందు ఉపోద్ఘాతం ఇచ్చాడు చదివి తర్వాత ఒక నరసింహ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. నృసింహావతారం మహాభాగవతం పేర్కొన్న 21 అవతారాలలో 14వది కాగా దశావతారాలలో 4వది. 14వది అయిన నరసింహ రూపమున కనక కశిపుని సంహరించే అన్నారు పోతనామాత్యులు. మరి ఈ అవతారం కేవలం ధనుజ సంహారానికే కాదు, భక్తికి గల అపరిమిత శక్తిని నిరూపించడము కూడా ఈ అవతారం యొక్క లక్ష్యం. శ్రీ నృసింహుడిని క్షిప్రప్రసాదుడు అన్నారు. అంటే క్షిప్రప్రసాదిన్యైన మహాని లలితా శాస్త్రంలో కూడా మనకుంది. అంటే వెంటనే మన కోరికల్ని నెరవేర్చే తల్లి అని. అంటే మనం ఆమెని ఆ క్షిప్రప్రసాదిని మంత్రం అలా ఇంకా 2 మంత్రాలు ఉన్నాయి అక్కడ. ఓం అజాయ నమః, ఓం క్షైవ నిర్ముక్తాయ నమః, ఓం ముగ్ధాయ నమః, ఓం క్షిప్రప్రసాదిన్యాయ నమః. ఈ 4 మంత్రాలు రోజు మనం శ్రద్ధగా చేస్తే మనం ఏదైనా కోరికతోటి వెంటనే ఆమె అనుగ్రహిస్తుందని. అలాగే ఈయన కూడా ఆయన్ని ఉపాసిస్తే ఆయన కూడా క్షిప్రప్రసాదుడే, వెంటనే అనుగ్రహిస్తాడు, ఆయనకి పేరుంది. తలిస్తే క్షణం కూడా జాగు చేయడని భావం. తన భక్తుడు ప్రహ్లాదుడిని కాచేందుకు అలాగే ఉద్భవించాడు. ఆ ఉగ్రత్వాన్ని బట్టి ఆయన కశిపుడినే కాదు లోకాలన్నిటినీ చికాకుపరచగలడని దేవతలు కలత చెందారు. అవతార రీత్యా ఉగ్రమూర్తే అయినా కరుణాంతరంగుడు. బిడ్డను దండించిన తండ్రి ఆ తరువాత లాలించడం లాంటిదే ఆయన నైజమని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. నృసింహావతారం త్రిమూర్త్యాత్మకం. పాదాల నుంచి నాభి వరకు బ్రహ్మరూపం, నాభి నుంచి కంఠం వరకు విష్ణురూపం, కంఠం నుంచి శిరస్సు వరకు రుద్రరూపంగా ఆధ్యాత్మికులు నరసింహావతారాన్ని అభివర్ణించారు. మరో కోణంలో ద్వయ రూపాలు సాక్షాత్కరిస్తాయి. అంటే పాదాల నుంచి కంఠం వరకు నరత్వం, కంఠం పైభాగం సింహత్వం నిండి ఉంటుంది. నర అంటే నరుడు అంటే జీవుడు, సింహ అంటే హింసించేది లేకపోతే నాశనం చేసేది అని అర్థం. అంటే అజ్ఞానం అహంకారాది జీవభావాలను నిర్మూలించేవాడు నరసింహుడు అని చెబుతారు. తెలుగు నేల నలుచెరగుల నరసింహ ఆరాధన విస్తరించిందనడానికి విరివిగా గల నృసింహ ఆలయాలే నిదర్శనం. వాటిలో కొన్ని చోట్ల మూల విరాట్గా, కొన్ని చోట్ల శాలిగ్రామాలుగా, మరికొన్ని చోట్ల ఉపసన్నిధులుగా, గోడలు స్తంభాలపై శిలారూపంగా దర్శనమిస్తాడు. ఆ దేవదేవుడి వైభవాన్ని స్థాళీపులాక న్యాయంగా అంటే క్లుప్తంగా స్మరించుకుందాం అంటూ ఇచ్చారు. అలాగే ఇక్కడ సింహాచలాన్ని గురించి వాళ్ళ తెలుసుకుందాం. వరాహ నృసింహుని దివ్యధామం సింహాచల పుణ్యక్షేత్రం. విశాఖ నగర శివార్లలో లక్ష్మీ సమేత సింహాద్రి అప్పన్న నిలయం ఉంది. క్షేత్ర పురాణం ప్రకారం కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిప సోదరుల సంహరణ అనంతరం ఈ 2 అవతారాలు అంటే వరాహ నృసింహ ఒకటిగా శాంతమూర్తిగా దర్శన భాగ్యం కలిగించాలన్న ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామి ఈ రూపంలో ప్రభవించారు. అంటే ఈ రూపంలో వెలిశాడన్నమాట. ఇక్కడ గంగాధర సమం తీర్థం క్షేత్రం సింహాద్రిన సమం నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయ. అంటే సింహాద్రీసుడి సేవ కోసం ఉద్భవించిన గంగాధర లాంటి తీర్థం లేదు, నృసింహునికి సాటి దైవం త్రిలోకాలలోనూ లేడు, సింహాచలం లాంటి క్షేత్రం లేదని స్థల పురాణం చెబుతుంది. పై శ్లోకం అర్థం అన్నమాట. ఒకే విగ్రహంలో మానవ, సింహ, తర్వాత నవరాహ రూపాలు ఉండటం విశిష్టం. త్రిభంగ ముద్ర ఇది. లింగాకృతిలోనే దైవ దర్శన విశేష భాగ్యశీలత. ఎప్పుడైనా ఈ 3 మనకు కనపడవు. ఈ 3 రకాల భాగాలు కేవలం లింగ రూపంలో కనపడుతుంది. స్వామిలోని జ్వలన ఉపశమనానికి అనువుగా చందనంతో పూత. ఆయన ఎప్పుడు జ్వలిస్తూ ఉంటాడు కదా ఉగ్రంగా, అందుకని శాంతపరచడానికి పైన గంధం పూత పూస్తూ ఉంటారు. నిజరూప దర్శనం సంవత్సరానికి కేవలం 12 గంటలే. అదే చందన యాత్రోత్సవం. ప్రహ్లాదుడి అనంతరం స్వామికి అర్చనాదులు లేక స్వామిపై పుట్ట వెలిసింది. అటుగా వెడుతున్న పురూరవ చక్రవర్తి విమానం ఆగిపోయింది.
ఆ రాత్రి ఆయనకు స్వప్న సాక్షాత్కారం చేసిన స్వామి తనను పుట్ట నుంచి వెలికి తీసి గంధం సమర్పించాలని, వల్మీకం నుంచి వెలికి తీసిన రోజునంటే వైశాఖ శుద్ధ తదియ రోజు అనమాట ఆయన తీసింది బయటికి. అందుకని ఆ రోజునే నిజరూపం దర్శనం కలగజేయాలని ఆదేశించారట. ఆ ప్రకారం పురూరవ చక్రవర్తి సహస్ర కలశ గంగాధారతో పంచామృత అభిషేకంతో స్వామిని వెలికి తీయించాడట. ఏడాది పొడవున చందన లేపనంతో నిండి ఉండే ద్వయరూపుడు ఆ రోజు అంటే తదేనాడు 12 గంటల పాటు భక్తులకు నిజరూపంతో దర్శనమిస్తాడు. అలా కనువిందు చేస్తాడనమాట నిజరూపంతో. కొండపై అడుగు పెట్టగానే సంపెంగా పనస పరిమళాలు ముక్కుపూటల్ని తాకుతాయి. అక్కడ ఈ రెండు బాగా ఉంటాయి. పనస సింహాచలం వెళ్ళామంటే పనసకాయలు సాధన అమ్ముతుంటారు. అక్కడ ఎక్కువ పనస తోటలు ఉన్నాయి, ఆ కొండ మీద కూడా అనమాట పనస చెట్లు ఉన్నాయి. అందుకని ఆ సంపెంగా వీటి గుబాళింపు చక్కగా మనకి తెలుస్తుంది, ముక్కుకు తాకుతాయి. మన ఘ్రాణేంద్రియం చక్కగా పనిచేస్తే ఆ వాసనని ఆఘ్రాణించవచ్చు. ఈ దేవాలయం తూర్పు ముఖాన కాకుండా పడమటి వైపు ఉంటుందంటే భావం ఏమిటంటే ఐశ్వర్యంతో పాటు విజయప్రదాయక సూచకం. గర్భగుడి ఎదుటి ప్రాకారంలో కప్పస్తంభం ఉంది. కప్పస్తంభం అంటే కప్పాల చెల్లింపుల స్థలమే. అంటే ఇదివరకు కప్పాలు అక్కడికి వచ్చి కట్టేవాళ్ళు కావచ్చు, కప్పాలు చెల్లించే చోటు కాబట్టి కప్పస్తంభం అని పేరు వచ్చింది అక్కడ. అనంతర కాలం పరిభాషలో కప్పస్తంభం అనే పేరు స్థిరపడిపోయింది. ఇది సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితం కావడాన్ని బట్టి దరి చేరితే కోరిక ఫలిస్తుందని గట్టి నమ్మకం. జల సమృద్ధి గల ఈ సింహపర్వత ప్రాంతాన చక్ర, గంగ, ఆకాశ, మాధవ దారాలు ఉన్నాయి. అక్కడ ఈ 4 జల దారాలు అక్కడ కనపడతాయి మనకి. సింహగిరి దిగువన వరాహ పుష్కరిణిలో ఏటా తెప్పోత్సవం చేస్తారు. ఇది నరసింహావతారం యొక్క విశేషాన్ని, అలాగే సింహాచలంలోని నరసింహస్వామి వరాహ నరసింహస్వామిని గురించి తెలుసుకున్నాం. స్వస్తి. రేపు కోరుకొండ, అంతర్వేది, అలాగే మంగళగిరి, వీలైతే వేదాద్రిని గురించి తెలుసుకుందాం. స్వస్తి.